నమస్తే, వెల్కమ్ టు ఫిట్నెస్ జోన్. అప్పర్ క్రాస్ సిండ్రోమ్ అంటే ఏంటి, అది ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది, అసలు అది రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఇవన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్, చీఫ్ కన్సల్టెంట్ డాక్టర్ సూర్య సాయి అఖిల్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం, పదండి. హలో డాక్టర్ గారు. హలో. సో అప్పర్ క్రాస్ సిండ్రోమ్ అంటే ఏంటి? యూజువల్గా మనకి బ్యాక్ అంటాం కదా, బ్యాక్ పెయిన్ అని. బ్యాక్ పెయిన్ నార్మల్గా సర్వైకల్ అంటే మెడ నొప్పి, నడుము నొప్పి గురించే మాట్లాడతాం చాలా వరకు. మెడ నొప్పికి నడుము నొప్పికి మధ్యలో ఎప్పుడు మాట్లాడం, మనం ఆ టాపిక్కే మాట్లాడడం. థొరాసిక్ అంటమాట. సో అప్పర్ బ్యాక్ అంటే అది. అప్పర్ బ్యాక్ అంటే ఈ గూడు భాగాల నుంచి ఆ పర్టికులర్ లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ వరకు అప్పర్ క్రాస్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంటుంది. అసలు అప్పర్ క్రాస్ సిండ్రోమ్ అంటే ఏంటిది అంటే అప్పర్ బ్యాక్ పెయిన్. లోవర్ బ్యాక్ పెయిన్ అంటే ఏంటిది అంటే నడుము నొప్పి. సర్వైకల్ అంటే మెడ నొప్పి. సో ఈ మెడ నొప్పి, నడుము నొప్పి మధ్యలో ఉండేదే అప్పర్ బ్యాక్. దీన్ని అప్పర్ క్రాస్ సిండ్రోమ్ ఎందుకు అంటారు అంటే, ఇది నార్మల్గా వీక్నెస్ వల్ల ఒకటి, లేదు అంటే ఒక సైడ్ బలం ఎక్కువ ఉండి ఒక సైడ్ బలం తక్కువ ఉండడం. అంటే ఇప్పుడు కుడి చేయి, ఎడమ చేయి రెండు చేతులు పనిచేస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను కుడి చేతి ఎక్కువ వర్క్ చేస్తున్నాను, లెఫ్ట్ సైడ్ వర్క్ ఎక్కువ చేయట్లేదు అనుకుందాం. అంటే ఎక్కువ వర్క్ లోడ్ ఇవ్వట్లేదు, అసలు యాక్షనే చేయట్లేదు, తక్కువ చేస్తున్నాను కంపారిటివ్లీ అన్నప్పుడు కూడా ఈ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు కంప్యూటర్ వర్కే చేస్తున్నాం ఎక్కువ కంప్యూటర్ వర్క్, ఐటీ వాళ్ళకి అప్పర్ బ్యాక్లో చాలా పెయిన్ ఉంటుంది. నడుము నొప్పి, మెడ నొప్పి లాగే ఇది కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెయిన్, అండ్ ఇట్ విల్ కాజ్ యూ డిఫార్మిటీ. అంటే ఏంటిదంటే ఒక ఎబిలిటీ నుంచి డిజబిలిటీకి తీసుకువెళ్తుంది మనల్ని. సో ఆల్ ద టైమ్ యూ హ్యావ్ టు చెక్ దట్ హౌ ఇట్ ఈస్, అసలు ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, ఎలా చేయాలి, ఏంటి అంటే యూ హ్యావ్ టు చెక్ దట్. మీరు స్ట్రైట్గా ఉంటే నొప్పి వస్తుందా, వంగుతుంటే నొప్పి వస్తుందా, లేదు రాస్తుంటే నొప్పి వస్తుందా, లేదు టైపింగ్ చేస్తుంటే నొప్పి వస్తుందా, ఏ వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఎక్కువ పెయిన్ ఉంటుంది, లేదు అసలు ఏమీ చేయట్లేదు రెస్ట్లో ఉంటే పెయిన్ వస్తుంది. సో ఏ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, ఏ సందర్భంలో మీకు పెయిన్ వస్తుంది. సో ఆ పెయిన్ని మనం ఏం చేస్తాము అంటే, ఏ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు పెయిన్ వస్తుందో ఆ మజిల్ మీద వర్కౌట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు రాసేటప్పుడు ఫోర్ ఆర్మ్ మజిలే పనిచేస్తుంది, కానీ షోల్డరు ఇవన్నీ ఎందుకు వర్క్ అవ్వట్లేదు అది కూడా గమనించుకోవాలి కదా. సో ఈ షోల్డర్ వర్క్ అవుతుంది, ఈ షోల్డర్ వర్క్ అవ్వట్లేదు. ఓకే, యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మనకి షోల్డర్ మూవ్ అవుతుంది అనుకుందాం. ప్రాపర్గా రెండు ఒకటేలా మూవ్ అవుతున్నాయా, లేదు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా మూవ్ అవుతుందా, అలాగేమన్నా ఉందా. సో ఈ ఎంత ఎగ్జామిన్ చేసుకుంటాం అన్నమాట. ఇలాగంతా ఎగ్జామిన్ చేసుకున్నాక నాకు ఒక ఐడియా వస్తుంది అసలు పెయిన్ ఎక్కడ జనరేట్ అవుతుంది. కొన్నిసార్లు ముందు కనమంటా షోల్డర్ని ఇలాగా, మళ్ళీ వెనక్కి కనమంటాను. సో ఈ మూమెంట్స్ చేస్తున్నప్పుడు మనకి పెయిన్ వస్తుంది, లేదా సమ్ పాయింట్లో పెయిన్ ట్రిగర్ అవుతుంది అన్నప్పుడు దేర్ ఈజ్ ఏ ఛాన్సెస్ ఆఫ్ అప్పర్ క్రాస్ సిండ్రోమ్. ఓకే. సో అంటే దీని లక్షణాలు, పెయిన్ అంటే ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు పెయిన్ వస్తుందా, లేకపోతే చేయకపోయినా కూడా పెయిన్ వచ్చే ఛాన్సెస్? అంటే ప్రొలాంగ్ యాక్టివిటీ, లాంగ్ టైం, అంటే ఇప్పుడు మొదలు పెట్టారు, ఈవినింగ్ వరకు అదే పనిలో ఉంటున్నారు వితౌట్ ఎనీ రెస్ట్. ఈరోజు ఓకే బాగానే ఉంది, 2 రోజులు చేశారు, 3 రోజులు చేశారు, ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఇట్ విల్ డెవలప్ యాజ్ ఏ సిండ్రోమ్. అందుకే దాన్ని అప్పర్ క్రాస్ సిండ్రోమ్ అంటాం. ఏమవుతుంది అంటే మజిల్స్ అనేవి అన్నీ జిగ్జాగ్ ఉంటాయి, అక్కడ అన్నీ ఒక షేప్లో ఉండవు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మజిల్ ఉంది, ఈ మజిల్ ఇలాగే ఉంటుంది, దీంట్లో అడ్డంగా దిడ్డంగా ఏమి ఉండవు. కానీ అప్పర్ బ్యాక్ అలా ఉండదు. అప్పర్ బ్యాక్లో స్ట్రైట్గా ఉంటాయి, క్రాస్గా ఉంటాయి, మళ్ళీ హారిజాంటల్గా ఉంటాయి, డిఫరెంట్ మజిల్స్ ఉంటాయి అక్కడ, అన్ని రకరకాల మాట. ఈ రకరకాల మజిల్స్ అన్నిటినీ కూడా మనం మేనేజ్ చేయాలి, మొబిలైజ్ చేస్తూ, మ్యానిపులేట్ చేస్తూ. సో ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఆ ఫ్రీనెస్ వాళ్ళు ఫీల్ అవ్వాలి. మ్యాక్సిమం రెస్ట్లో ఉన్నప్పుడు తగ్గుతుంది వాళ్ళకి పెయిన్. కాకపోతే వీక్నెస్ వల్ల జనరేట్ అయింది అనుకోండి, ఒకటి 2 రకాలు ఉంటాయి దీంట్లో. మళ్ళీ టైట్నెస్ ఒకటి, వీక్నెస్ ఒకటి, స్టిఫ్నెస్ ఒకటి, లేదా బలహీనత వల్ల. స్టిఫ్గా ఉందనుకోండి, ఒక జాయింట్ని పుల్ చేసి పట్టుకుంటుంది, ఇలా పుల్ చేసి పట్టుకుంటున్నప్పుడు ఈ ఆపోజిట్ సైడు వీక్ ఉందనుకోండి, ఏమవుతుంది, పోస్చర్ మారిపోతుంది. అంటే ఇలా తిరిగిపోవడము, లేకపోతే జాయింట్ అంటే స్పైన్ యొక్క పోస్చర్ మారిపోవడం, ఇలా జరుగుతాయి. ఇలా జరిగినప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో ఇవన్నీ మాకు ఎగ్జామినేషన్లో తెలుస్తాయి, లేదా ఒక ఆర్థోపెడిక్ సర్జన్స్కి, ఆర్థోపెడిషియన్స్కి తెలుస్తాయి. సో వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఓకే ఇది ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు, మీరు ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళండి అన్నప్పుడు మేమేం చేస్తాం, ఈ స్టిఫ్నెస్ ఉన్న మజిల్స్ని స్ట్రెచ్ చేసి రిలీజ్ చేస్తాం అన్నమాట. చేసి ఇది ఆపోజిట్ ఏదైతే వీక్ ఉందో దీన్ని స్ట్రెంగ్తెన్ చేస్తాం, దీనికి బలం చేకూరేలా చేస్తాం. అప్పుడు ఏమవుతుంది అంటే కరెక్షన్ అవుతుంటుంది. ఇది 2 వైపులా అటు ఇటు అని ఏం లేదు, ఇటువైపు వీక్నెస్ ఉండి అటువైపు టైట్నెస్ అవ్వచ్చు, లేదా 2 వైపులా వీక్నెస్ ఉండొచ్చు, లేదా 2 వైపులా టైట్నెస్ అయ్యి ఉండొచ్చు. కాంప్లికేటెడ్ థింగ్. మనం ఎగ్జామిన్లోనే తెలుస్తుంది వీక్నెస్సా టైట్నెస్సా,
కంప్లీట్ స్టిఫ్నెస్సా లేదా కంప్లీట్లీ వీక్నెస్సా అనేది ఎగ్జామినేషన్లో తెలుస్తుంది. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ మళ్ళీ స్టిఫ్నెస్ ఉంటే ఒకలాగా, కంప్లీట్ స్టిఫ్నెస్ ఉంటే ఇంకోలాగా, ఒక సైడ్ స్టిఫ్నెస్ ఉంటే ఒక సైడ్ వీక్నెస్ ఉంటే ఒకలాగా, కంప్లీట్ వీక్నెస్ ఉంటే ఒకలాగా. సరే, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్ గారు దీనికి? స్టిఫ్నెస్ ఉంటే ఎలక్ట్రోథెరపీ యూస్ చేస్తాం ఫస్ట్ దాన్ని రిలీజ్ చేయడానికి. ఈ రిలీజ్ చేసే గ్యాప్లో మళ్ళీ స్టిఫ్నెస్ కాస్త రిలీజ్ అయ్యాక వీక్నెస్ ఫామ్ అవుతుంది. సో వీక్నెస్ అయ్యాక మళ్ళీ దానికి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని స్ట్రెంథనింగ్ ప్యాటర్న్ ఒకటి తయారు చేస్తాం. డిజైన్ చేసి ఒక ప్రోటోకాల్, ఈ వీక్ ఇది చేయాలి, నెక్స్ట్ వీక్ ఇది చేయాలి, ఇంకో నెక్స్ట్ వీక్ ఇది చేయాలి. సో ఇలా 4 వీక్స్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఎవ్రీ వీక్ మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళు ఎంతవరకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు. ఫస్ట్ 1 వీక్ మాత్రం డెఫినెట్గా ఎలక్ట్రోథెరపీ తోటి స్టిఫ్నెస్ రిలీజ్ చేయాల్సిందే. వితౌట్ రిలీజింగ్ ద స్టిఫ్నెస్ వీ కెనాట్ మేక్ ఇట్ హ్యాపెన్ టు స్ట్రెంథెన్ పార్ట్. వీక్నెస్ ఉందనుకుందాం, వీక్నెస్ ఉంటే వీక్నెస్తో పెయిన్ ఉందనుకోండి, దానికి మళ్ళీ ఎలక్ట్రోథెరపీ పెయిన్కి వాడుతూ స్ట్రెంథనింగ్ చేస్తాం. లేదు పెయిన్ ఏమీ లేదు, వీక్నెస్ వరకే ఉంది, దానివల్ల వస్తుందంటే కంప్లీట్ స్ట్రెంత్ ట్రైనింగ్ మీద కూర్చుంటాం. లేదు ఇవేమీ కాదు, ఒక సైడ్ వీక్నెస్ ఒక సైడ్ ఇది ఉందన్నప్పుడు దీన్ని మాన్యువల్గా స్ట్రెచ్ చేస్తూ మొబిలైజ్ చేస్తూ దాన్ని స్ట్రెంథనింగ్ చేయాలి. సో ఇలాగ డిఫరెంట్ దానికి మొబిలైజ్ చేస్తాం, స్టిఫ్నెస్ ఉన్నదానికి కూడా మొబిలైజ్ చేస్తాం. అంటే దీంట్లో మళ్ళీ 2 రకాలు, మాన్యువల్గా కూడా రిలీజ్ చేయొచ్చు. మేము మాన్యువల్గా మోస్ట్లీ నేను ప్రిఫర్ చేసేది మాన్యువల్గా చేస్తాను, మెషినరీస్ తక్కువ వాడతాను నేను పర్సనల్గా. అయితే మోస్ట్ ఆఫ్ ది ఫిజియోథెరపిస్టులు అంటే మెషినరీస్ ఎక్కువ వాడతారు, కొంతమంది మాత్రం వాడరు. ఐ వోంట్ ప్రిఫర్ మెషినరీస్ మాట, మాన్యువల్గానే రిలీజ్ చేసి మాన్యువల్గానే మేము చేస్తాము. అంటే ఇది ఎవరికి ఎక్కువగా వస్తుంది డాక్టర్ గారు? ఇంకా ఐటీ సెక్టార్స్ ఎక్కువ మనం చూడొచ్చు, మోస్ట్లీ ఐటీ సెక్టార్స్. ఎందుకంటే వాళ్ళు కూర్చొని వర్క్ చేసి దే విల్ గెట్ ఎ లాట్ మాట. సో అందుకని ఐటీ సెక్టార్స్ వీ కెన్ సీ మోర్. అదర్ దాన్ ఐటీ సెక్టార్స్ అంటే స్కూల్ పిల్లలు బ్యాగ్స్ మోసి కూర్చొని రైట్. అంటే ఇది ఏజ్తో సంబంధం లేకుండా, ఏజ్ సంబంధం లేదు, ఇట్స్ నాట్ ఏజ్ రిలేటెడ్. అప్పర్ క్రాస్ సిండ్రోమ్ ఈజ్ నాట్ ఎన్ ఏజ్ రిలేటెడ్. అంటే చూసేది అయితే మోస్ట్లీ యంగ్ అడల్ట్స్లోనే చూస్తాము. పిల్లల్లో ఎందుకు చూస్తున్నాము అంటే బికాస్ ఆఫ్ ద బేరింగ్ ద వెయిట్. ఆ వెయిట్స్ వేసుకొని బ్యాగులు మోస్తూ ఇలా గూడ్ లాగా ముందుకు పెట్టి స్టిఫ్నెస్ ఫామ్ అవుతుంది పిల్లలకి. పిల్లలు ఎదిగేటప్పుడు డిఫార్మిటీస్ ఉంటాయి అలాగా. సో ఇట్ ఈస్ ఏ కాంప్లికేటెడ్ థింగ్, బట్ ఇట్స్ ఎ క్యూరబుల్, ట్రీటబుల్. ఓకే, అంటే రాకుండా ముందుగా ఏదైనా జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి బయటపడవచ్చు, రాకుండా అనుకుంటా. రాకుండా అంటే ఆబ్వియస్లీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజెస్. అప్పర్ బ్యాక్ ఎప్పుడు కూడా పోస్చర్ మెయింటైన్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు చాలామంది కూర్చునేటప్పుడు, ఇప్పుడు నేను కూర్చున్నాను, ఇప్పుడు నేను ఇలా కూర్చుంటే ఓకే, ఇలా కూర్చున్నాను అనుకోండి ఏమవుతుంది, ఆబ్వియస్లీ నా పోస్చర్ బాగాలేదు, అప్పర్ బ్యాక్ అంతా వంగిపోయింది ముందుకి. అప్పర్ బ్యాక్ అంతా ఈ రోజు ఇలా కూర్చుంటే ఓకే, 2 రోజులు 3 రోజులు, ఒక 1 వీక్ తర్వాత ఏమవుతుంది అంటే ఆ పోస్చర్కి అడాప్ట్ అయిపోయి స్టిఫ్ అయిపోతుంది. సో కరెక్ట్ చేయాలి అంటే మళ్ళీ దానికి మాన్యువల్గా మొబిలైజ్ చేస్తూ కరెక్షన్ చేసుకుంటూ పోస్చర్ మెయింటైన్ చేసుకుంటూ ఇట్స్ బిగ్ థింగ్ మళ్ళీ. సో ఇది ఇప్పుడు కూడా ఏంటిదంటే ప్రాపర్గా ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, టు బీ హానెస్ట్ నేను పర్ఫెక్ట్గా అంటే ఇదిగోండి ఇది నా పర్ఫెక్షన్. నేను కొంతవరకు రిలాక్స్ చేశాను బాడీని. సో కొంతవరకు రిలాక్స్ చేయడం వరకు ఓకే, ఎందుకంటే నేను మళ్ళీ ఇప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఐ విల్ కంప్లీట్ మై వర్క్ హియర్, దెన్ ఐ విల్ మూవ్ ఆన్. కాబట్టి ఆ టైంలో నేను కరెక్షన్ చేసుకుంటా. ఇఫ్ ఐమ్ కీప్ ఆన్ మెయింటైనింగ్ దిస్ వన్ ఆల్సో ఇట్ మే బికమ్ ప్రాబ్లమ్ ఫ్యూచర్. సో ఏది కూడా ఏంటిది అంటే అడాప్షన్ చేయకూడదు బాడీకి, అంటే ఆ రాంగ్ పోస్చర్ని కానీ ఆ రాంగ్ వేలో ఉండేదాన్ని కానీ మనం అడాప్ట్ చేయకూడదు. అడాప్ట్ చేయకుండా దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. సో ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ దేర్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లమ్. ఓకే, సో ఒకసారి ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ మనం పోస్చర్ కరెక్ట్గా లేకపోతే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ 200% ఉంటాయి. ఎందుకంటే సో ఇప్పుడు నేను కష్టపడి నేను ట్రీట్మెంట్ చేయించుకున్నాను, ఎవ్రీథింగ్ వాజ్ సాల్వ్డ్, అంతా మంచిగా అయిపోయిన తర్వాత నేను ఇలా ఉన్నాను. సో ఇలా ఉన్నప్పుడు ఇట్స్ గుడ్. ఇప్పుడు నేను కష్టపడి ట్రీట్మెంట్ చేయించుకున్నాక నేను మళ్ళీ ఇలా అంటున్నాను అనుకోండి, మళ్ళీ మెల్లగా ఇలా ఇఫ్ ఐఎమ్ బెండింగ్ లైక్ దిస్ కంప్లీట్లీ ఏమైపోతుంది, రాంగ్ పోస్చర్లోకి వెళ్ళిపోతున్నా మళ్ళీ. సో వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించిన దానికంటే కూడా జరగబోయే డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ. బాడీ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ పాత జ్ఞాపకాల నుంచి తీసుకొచ్చి కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేసాం. నేను మళ్ళీ పాత జ్ఞాపకాలకి వెళ్తాను అంటే తొందరగా తీసుకుంటుంది కదా పాత జ్ఞాపకాల మీద. బ్రెయిన్ ఎగ్జాంపుల్, ఏది కూడా పాతవి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటాయి మన బ్రెయిన్కి ఫ్రెష్ ఆబ్జెక్ట్స్ కంటే కూడా, అన్లెస్ అంటే ఇట్ షుడ్ బి వెరీ ఇంట్రెస్టెడ్. బాడీ కూడా అంతే, ఏదైనా ఒకసారి ఎఫెక్ట్ అయ్యింది అనుకోండి, కోవిడే తీసుకోండి, ఫస్ట్ టైం ఎఫెక్ట్ అయినప్పుడు గట్టిగా పోరాడుతుంది, సెకండ్ టైం పోరాడలేదు అంత గట్టిగా, ఎందుకంటే బలహీన పడిపోయింది ఫస్ట్ టైం యుద్ధం చేసిన తర్వాత. రెండోసారి యుద్ధానికి నేను ప్రిపేర్ కాకుండా నా మీద ఎఫెక్ట్ చేస్తా అంటే. సో బాడీలో ఏ కండిషన్ కూడా ఏంటిది అంటే
మనం ప్రిపేర్ ఎలా అవ్వాలి అంటే మళ్ళీ అది మన దగ్గరికి రావాలంటే అదే ఆలోచించాలి. అంటే ఒక కండిషన్ మన దగ్గరికి రావాలి అంటే ఇప్పుడు అప్పర్ క్రాస్ సిండ్రోమే అనుకోండి, నేను బ్యాక్ని మంచి స్ట్రాంగ్గా ట్రైన్ చేసి పెట్టాను మంచి ప్రాపర్ వేలో, ఎందుకు వస్తుంది? రాదు, ఆబ్వియస్లీ రాదు. ఇంకా నేను సగం సగం చేశాను ట్రైనింగ్, సరిగ్గా చేయట్లేదు, మళ్ళీ మెయింటైన్ కూడా చేయట్లేదు, డెఫినెట్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ అగైన్. సో ఏది కూడా లైఫ్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ బ్యాలెన్సింగ్ అండ్ మెయింటైనింగ్. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ అండ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు మెయింటైన్. ఇప్పుడు నేను ట్రీట్మెంట్ చేసుకున్నాను, మెయింటైన్ చేయాలి కదా. మెయింటైన్ చేయకుండా నేను ట్రీట్మెంట్ చేయించాను అయినా క్యూర్ కావట్లేదు అంటే మెయింటైన్ చేయకుండా క్యూర్ ఎట్లా అవుతుంది? ఎనీథింగ్ మేడం, ఎనీథింగ్ ఈజ్ లైక్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ ఫర్ ఏ లాంగర్ పీరియడ్. ద మోర్ యూ బేర్ ద మోర్ ఇట్ విల్ గివ్ స్ట్రెంగ్త్ టు యూ. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. అప్పర్ క్రాస్ సిండ్రోమ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఇవాల్టి ఫిట్నెస్ జోన్ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ HM TV హెల్త్ ప్లస్ 24 గంటల ఆరోగ్య సంజీవిని.